హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మార్క్ 32 లాస్ట్ పార్ట్ అండి, ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 41 టు 55 కవర్ చేస్తున్నాం. సో మీకు ఇంతకుముందు ప్రీవియస్ పార్ట్లో మీకు క్వశ్చన్ నెంబర్ 38 మిస్ అయిందండి. ఫస్ట్ ఆ క్వశ్చన్ చూద్దాం, చూడండి మనం. రైట్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈక్వల్ టు 45 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 30 degrees అండ్ ద లెంత్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు 8 centimeters. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏబీసీలో మీకు ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉంది, ఇలా ఏబిసి. దీంట్లో ఏమి ఇచ్చినారండి మీకు? ఏ ఈక్వల్ టు 45 degrees, ఈ వాల్యూ 45 degrees అన్నారు. బి ఈక్వల్ టు 30 degrees అన్నారు. అండ్ ఏసీ ఈక్వల్ టు 8 centimeters అన్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చెప్పాలి దీనికి. రైట్, ఇది 45, ఇది 30 అయిందంటే ఇది 105 degrees అవ్వాలండి. 105 degrees అవ్వాలి. మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చెప్పాలంటే మీకు ఆఫ్ ఏబి సైన్ టీటా అనేది ఒక ఫార్ములా తెలుసా మీకు? ఆఫ్ ఏబి సైన్ టీటా. ఇక్కడ మీకు ఏబి సైన్ టీటా ఉంది కదా, అంటే ఆఫ్ సైన్ టీటా. కనుక దీన్ని టీటా ఇది అనుకుంటే ఒక సైడ్ ఇది అవ్వాలి, ఇంకో సైడ్ ఇది అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నారనుకోండి, ఒక సైడ్ ఎక్స్ అవ్వాలి, ఇంకో సైడ్ 8 అవ్వాలి, ఇంకో సైడ్ సైన్ 45 అవ్వాలి. సైన్ 45. రైట్, మీకు అన్ని వాల్యూస్ తెలుసు కానీ మీకు ఎక్స్ వాల్యూ తెలియదండి. ఈ వాల్యూ తెలిస్తే మీకు సరిపోతుంది కదా. ఇప్పుడు ఈ వాల్యూ తెలవాలంటే మీకు సైన్ రూల్ తెలవాలండి. ఏముంది? సైన్ రూల్. సైన్ రూల్ ఏమవుతుందంటే, యాంగిల్ ఏకి ఆపోజిట్గా సైడ్ ఏ అనుకుంటే, బీకి ఆపోజిట్లో సైడ్ సి అనుకుంటే, యాంగిల్ సికి ఆపోజిట్లో సైడ్ కనుక సి అనుకున్నారనుకోండి మీరు, ఏ బై సైన్ ఏ, సైడ్ లెంత్ ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు ఇది 2r అండి. ఇక్కడ r అనేది ఈ సర్కిల్కి సర్కమ్ రేడియస్ అండి. ఒక సర్కిల్కి డ్రా చేస్తే రేడియస్ వస్తుంది కదా, దాన్ని 2 సర్కమ్ రేడియస్ r. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఎక్స్ కావాలి కదా. ఎక్స్ దేనికి ఆపోజిట్లో ఉంది? సికి ఆపోజిట్గా ఉంది, అంటే ఈ వాల్యూ కదా. ఎక్స్ బై సైన్ సి, సైన్ 105 ఈక్వల్ టు మీకు బి వాల్యూ తెలుసు కదా. బి అంటే 8 ఉంది, 8 ఉంది. 8 బై సైన్ బి, సైన్ 30. ఇక్కడ 8 బై సైన్ 30. రైట్, ఇక్కడ రాస్తున్నా చూడండి సింపుల్గా. సైన్ 30 అంటే 1/2 కదా. 1/2 పైకి వెళ్తే 16 అవుతుందా? 16 అవుతుంది. ఎక్స్ బై మీకు సైన్ 105 అంటే సైన్ 90 ప్లస్ ఇది మీకు కాస్ 15 వస్తుందండి. సైన్ 90 ప్లస్ టీటా, సైన్ 90 ప్లస్ 15. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ ఉంటుంది. అండ్ సైన్ 90 ప్లస్ సంథింగ్ అంటే మీకు కాస్ సంథింగ్ అవుతుంది. సో ఇది కాస్ 15. సో మీకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? ఎక్స్ వాల్యూ 16 కాస్ 15. ఇంతేనా? మీకు కాస్ 15 వాల్యూ ఎంత అండి? √3 + 1/2√2. ఇది మీకు కాస్ 15 వాల్యూ. ఇంతేనా? 2 8 టైమ్స్ క్యాన్సల్. ఇక్కడ √2 4√2 అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు మీకు మొత్తానికి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. ఆ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, నేను దీని నుండి ఇక్కడ రాస్తున్నాను. ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి? 4√2. ఇంకేముంది మీకు? 4√2 √3 + 1. నెక్స్ట్ ఇప్పుడు ఏముందండి? 8 ఇంటూ సైన్ 45 అంటే 1/√2 కదా. 1/√2 క్యాన్సల్. 2 టైమ్స్ క్యాన్సల్. ఓకే, ఇక్కడ మీకు ఆన్సర్ ఇక్కడ చూస్తున్నారా? 8 అలాగే ఉంది. 2 కనుక లోపల పంపిస్తే √3 + 2 కదా. మీకు ఆప్షన్ ఇలా ఇచ్చినారండి. ఒకవేళ దగ్గర 2 కనుక కామన్ తీస్తే మీకు 16 ఇంటూ √3 + 1 అవ్వాలి. కానీ ఇక్కడ 2 కామన్ తీయకుండా ఇచ్చినారు కాబట్టి మీరు అలాగే తీసుకోవాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మీకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ మీరు డేటా ఏమి ఇచ్చినారంటే 2016 to 2020 వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండి ఇవి. మీకు యావరేజ్ నార్మల్గా ఎంఎస్పి ఇచ్చినారండి. 2016లో మేజ్కి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఉందంటే 1365 రూపాయలు ఉందండి. మీకు ఈ డేటా ఇచ్చినారు. ఇక్కడ మీకు క్వశ్చన్ చూడండి. ద హైయెస్ట్ గ్రోత్ ఆఫ్ ఎంఎస్పి ఆఫ్ బాజ్రా ఓవర్ ఇట్స్ ప్రీవియస్ ఇయర్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద ఇయర్. బాజ్రా పంటలో మునుపటి సంవత్సరంతో పోల్చుకుంటే కనీస మద్దతు ధర అత్యధికంగా పెరిగిన సంవత్సరం ఏది? అంటే బాజ్రా అంటే ఇదే కదండి. మీకు ఏ వాల్యూ ఉంది? బాజ్రా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మీకు ఫస్ట్ 2018 అన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా మీకు పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనలేదండి. జనరల్ ఇంక్రీజ్ ఇది. మీకు హైయెస్ట్ గ్రోత్ అన్నారు కానీ పర్సెంటేజ్ గ్రోత్ అనలేదు కాబట్టి మీరు జనరల్ గ్రోత్ తీసుకోవాలి. మీరు 2018లో 17తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ ఎంత ఉంది? 25 + 5 525 ఇంక్రీజ్ ఉందా? 2019 చూడండి. 19లో ఎంత ఉంది? 1950 నుండి 2050 అయింది. దీనికన్నా ఎక్కువ లేదు కాబట్టి మీ ఆన్సర్ అవ్వదు. 2017 చూడండి,
100s చేంజ్ ఉంది, ఇది కూడా అవ్వదు. 20 చూడండి ఒక 150 ఉంది, సో ఇది కూడా అవ్వదు. సో హైయెస్ట్ ఎక్కడ ఉందండి? 2018లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 42. ద పర్సంటేజ్ గ్రోత్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద ఇయర్ 2020 ఓవర్ 2016 ఈజ్. షుగర్ కేన్ 2020 ఓవర్ 2016 230 ఉంటే ఎంత పెరిగిందండి? 60 పెరిగింది ఇంటూ 100. సరే ఇంటూ 100 కాకపోయినా కూడా ఇప్పుడు 60/230 కదా మీకు. 10% వాల్యూ ఎంత? 10% వాల్యూ 23. 20% వాల్యూ అంటే 20% వాల్యూ 46. 5% వాల్యూ తీసుకుంటే దీంట్లో అంటే 11.5. ఇప్పటి వరకు మీరు చూస్తే ఇది మీకు 57.5 అయింది. 60 ఉంది అంటే మీ ఆన్సర్ 25 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? సో ఈ రెండు కావు, ఇది మరీ ఎక్కువ ఉంది, 30% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాదు. సో మీ ఆన్సర్ బి. అప్రాక్సిమేషన్ చూస్తే సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 43. ది యావరేజ్ ఎంఎస్పి ఆఫ్ మేజ్ ఇన్ ద గివెన్ పీరియడ్ ఇన్ ద టేబుల్ ఈస్. రైట్, ఇక్కడ మీకు 41 to ఇది 40. ద యావరేజ్ ఎంఎస్పి ఆఫ్ మేజ్ ఇన్ ద గివెన్ పీరియడ్ ఇన్ ద టేబుల్ ఈస్. మేజ్కి యావరేజ్ ఎంఎస్పి చెప్పాలండి. మీరు రెండు రకాలుగా చెప్పొచ్చు. మీరు మామూలుగా స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ తీసుకొని కూడా చెప్తాం, కానీ ఇక్కడ అంత అవసరం లేదండి. మీకు సింపుల్గా వస్తుంది కదా. 5 5 10 అంటే 0 1 క్యారీ, 6 6 12 12 ప్లస్ 6 18 20 2 క్యారీ, 10 ప్లస్ 24 28 31 3 క్యారీ, 3 ప్లస్ ఇవి మొత్తం 5 కదా, ఇది 8100. యావరేజ్ అంటే బై 5. సో 1620. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 44. ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఎంఎస్పి ఆఫ్ వీట్ అండ్ ద యావరేజ్ ఎంఎస్పి ఆఫ్ బార్లే ఈజ్. ఇక్కడ మీకు టేబుల్ లేదు, ఇక్కడ చూద్దాం. యావరేజ్ ఎంఎస్పి ఆఫ్ వీట్కి బార్లేకి. సో ఫస్ట్ వీటి టోటల్ చేయాలి కదా. ఫస్ట్ వీటి టోటల్ చేద్దాం. వీటికి 5 5 ఎంత? 0, ఇక్కడ ఒక 5 ఉంది. సో 15 1 క్యారీ. సో 1 2 3 3 4 7 7 3 10 12 మళ్ళీ 1 క్యారీ. సో 1 9 10 18 25 25 ప్లస్ 6 31 3 క్యారీ, 3 ప్లస్ 2 5 5 ఇదంతా 9 9125 అయిందా. ఇది టోటల్. యావరేజ్ అంటే బై 5. అంటే ఇది మీకు నెక్స్ట్ స్లైడ్లో రాస్తున్నాను చూడండి, నేను ఇక్కడ కాకుండా 9125/5 అంటే ఇక్కడ మీకు 9125 వచ్చింది బై 5 మైనస్ దేనికన్నారండి? వీట్ అండ్ బార్లే. వీట్ అయిపోయింది కాబట్టి బార్లే కదా. ఇక్కడ 5 5 10 1 క్యారీ, 1 1 2 4 4 4 8 9 11 11 1 క్యారీ, 7 ప్లస్ 5 12 12 ప్లస్ 4 16 16 ప్లస్ 4 20 23 2 క్యారీ. మొత్తం ఇక్కడ వరకు 5 ఉంది, ఇది 2 7310. అంటే మీకు టోటల్ ఎంత వచ్చిందండి? 7310 వచ్చింది. 7310/5. సో 25 మైనస్ 10 అంటే మీకు 15, 11 మైనస్ 3 అంటే మీకు 8, 8 మైనస్ 7 అంటే 1/5. 5 3 టైమ్స్ మళ్ళీ 3 ఉంటుంది, 5 6 టైమ్స్ 363. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 అండి. రైట్, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ in 3 vessels are 2:7, 3:1 and 4:5 respectively. The ratio of their capacity are 2:3:1. Find the percentage of milk in the new mixture obtained when 1/2 of the first, 1/3 of the second and 1/4 of the third are mixed. 3 పాత్రలలో పాలు మరియు నీటి నిష్పత్తులు వరుసగా 2:7, 3:1 మరియు 4:5. ఆ పాత్రల యొక్క సామర్థ్యాల నిష్పత్తి 2:3:1. అయితే మొదటి పాత్రలో 1/2 వంతు, రెండవ పాత్రలో 1/3 వంతు మరియు మూడవ పాత్రలో 1/4 వంతు మిశ్రమాలను వేరొక పాత్రలో వేసిన ఎడల ఏర్పడిన కొత్త మిశ్రమంలో పాల శాతం ఎంత? రైట్, మీ దగ్గర 3 ఉన్నాయి కదండి. ఫస్ట్ దాంట్లో మీకు 2:7 రేషియో మిల్క్ వాటర్, సెకండ్ దాంట్లో 3:1 రేషియో, థర్డ్ దాంట్లో 4:5 రేషియో. అంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మీకు ఎన్ని పార్ట్స్ ఉందండి? ఇది మీకు 9 ఉందా? 9 పార్ట్స్ అయింది. ఇది మీకు ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ ఉంది. ఇది ఎన్ని ఉంది? 9 పార్ట్స్ ఉంది. కానీ మీకు ఎలా ఉండాలండి రేషియో? మీకు రేషియో 2:3:1 రేషియోలు ఉండాలంట. ఇలా ఉందా ఇప్పుడు? ఇది లేవు కదా. ఇలా లేదు కాబట్టి మీరు అలా చేసుకోవాలండి.
అలా చేసుకోవాలంటే ముందు ఫస్ట్ మనం వాటిని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి 9 ఉంది కదా, సో ఇంటూ 4 చేసినారనుకోండి, ఇక్కడ ఇంటూ 4 ఇక్కడ ఇంటూ 4 చేస్తే 36 అయిందా. దీనికి ఇప్పుడు 9 చేసినారనుకోండి, ఇంటూ 9 చేస్తే ఇది కూడా 36 అయిపోయిందా. ఇది 36 పార్ట్స్ ఉంది, ఇది 36 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇంటూ 4 చేస్తే మొత్తం 36 పార్ట్స్ అయిందా. అన్ని 36 పార్ట్స్ అయినాయి. కానీ మీకు ఈక్వల్గా ఉండాలని లేదు. ఇది 2 పార్ట్స్ ఉంటే, ఇది 3 పార్ట్స్ ఉంటే, ఇది మీకు 1 పార్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు దీన్ని ఇంటూ 2 ఇప్పుడు దీన్ని కూడా ఇంటూ 2, ఇప్పుడు ఇంటూ 3 ఇంటూ 1 అంతేనా. ఇప్పుడు చూడండి, ఈ టోటలు ఇవన్నీ ఇప్పుడు మీకు 2:3:1 రేషియోలు ఉంటాయండి. 9 4 36 2 72 9 4 36 72 9 4 36 3 ఈ రెండు క్యాన్సల్ అయితే మళ్ళీ 2:3:1 రేషియో ఉందా. ఇప్పుడు ఏమన్నారంటే మీకు ఫస్ట్ దాని నుండి హాఫ్ పార్ట్ తీసుకోవాలి. అంటే దీంట్లో నుండి మీరు హాఫ్ తీసుకోవాలి. హాఫ్ అంటే ఇవి ఈ రేషియోలు ఉన్నాయి కదా మీకు. ఇప్పుడు దీంట్లో నుండి హాఫ్ వస్తుంది, దీంట్లో నుండి హాఫ్ వస్తుంది. బై 2 చేస్తే ఎంత అవుతుందంటే ఇది 8 అవుతుందా. దీంట్లో నుండి 8 వస్తుంది, దీంట్లో నుండి 7 4 28 వస్తుంది. దీంట్లో నుండి 1/3 తీసుకోవాలి. 1/3 అంటే 3 క్యాన్సల్ అవుతుంది కదా, ఇక్కడ 27 మిగులుతుంది. దీంట్లో నుండి 1/3 అంటే ఇక్కడ మీకు 9 వస్తుంది, ఇంటూ 1/3 చేస్తే. దీంట్లో నుండి మీరు 1/4 తీసుకోవాలి. 1/4 తీసుకుంటే 4 క్యాన్సల్ అవుతుంది కదా, 4 వస్తుంది. 1/4 తీసుకుంటే 4 క్యాన్సల్ అయ్యి మీకు 5 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 28 37 37 + 5 42. నెక్స్ట్ 27 + 35 4 39. ఈ రేషియోలు ఉంటాయండి మిక్స్ అయిన తర్వాత. క్యాన్సల్ చేస్తే 3 13 టైమ్స్, 3 14 టైమ్స్ అంతేనా. టోటల్ 27 పార్ట్స్ ఉంటే దాంట్లో మీకు 13 పార్ట్స్ మిల్క్ ఉంది. సో మీకు పర్సెంటేజ్ చెప్పాలంటే ఇంతేగా చెప్పడం, రైట్. 13/27 × 100. సో 27 4 ఎంత, 25 4 అయితే 100, 24 మీకు 108 కదండి. 108 అంటే ఇక్కడ 22 మిగులుతుంది. సో 27 × 8 చేస్తే ఎంత అవుతుంది చెప్పండి నాకు. 7 8 56, 8 2 16 + 5 21 అంటే 216 వస్తుంది. ఇక్కడ 220 ఉంది, అంటే 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. మీ ఆన్సర్ ఎలా ఉండాలండి, 48 పాయింట్ సంథింగ్. ఎక్కడ ఉంది ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. Question number 46. ABCDEF is a regular hexagon with side 8 cm. Then find the area of rectangle ACDF. ABCDEF అనే షడ్భుజంలో భుజం పొడవు 8 సెంటీమీటర్లు అయితే ACDF అనే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత. ఇదొక మీకు రెగ్యులర్ హెక్సాగన్ అండి. హెక్సాగన్ అంటే మీకు 6 సైడ్స్ ఉండాలి కదా, ఇలా. ఇదొక మీరు హెక్సాగన్ అనుకుంటే, ఈ హెక్సాగన్లో మీకు ఏముంటాయంటే అండి, ఇప్పుడు హెక్సాగన్ ఇలాగ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే, రైట్, మీకు హెక్సాగన్ ఎప్పుడు కూడా 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అండి. 1 2 3 4 5 6. హెక్సాగన్ అనేది ఎప్పుడు కూడా మీకు 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్తో ఫామ్ అవుతుంది, రైట్. హెక్సాగన్ ఏరియా చెప్పండి. ఇప్పుడు హెక్సాగన్ సైడ్ కనుక 8 అన్నారు కదా, ఇది 8 అయితే ఇది 8 అయితే ఇది కూడా 8 అండి. 8 8 8 అన్నీ 8 ఉంటాయి. ఇది 8 అయితే ఇది కూడా మీకు 8. అన్నీ 8 ఉంటాయండి మీకు. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకున్నాం అనుకోండి, అన్ని సైడ్ సమానంగా ఉండాలి కదా. హెక్సాగన్కి ఏరియా చెప్పమన్నారు అనుకోండి, టోటల్ ఏరియా కావాలంటే మీకు 6 ఇంటూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, లేదా హెక్సాగన్ ఏరియా అప్లై చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుంటే మీకు రెక్టాంగిల్ ఏరియా కనుక్కోమన్నారండి. ఆ రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, ఏసి అంటే ఇదొకటి ఏసి, మళ్ళీ డిఎఫ్, ఇలా మీకు ఈ ఏరియా కనుక్కోమన్నారండి. ఈ ఏరియా మీకు ఒక ఇలా ఉందనుకోండి, ఒక హెక్సాగన్ కనుక ఇలా ఉంటే ఇది 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 ఇవి యాడ్ చేస్తే ఇప్పుడు 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్సా. 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్లో మీకు ఇప్పుడు నేను ఇలా ఒక లైన్ డ్రా చేసిన అనుకోండి, ఇలా ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదండి మీకు, ఇది కూడా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, అండ్ ఇది కూడా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. ఇది ఏమవుతుందంటే ఈ డ్రా చేసే లైన్ ఇది మిడిల్లో వస్తుంది, ఇది పర్పెండిక్యులర్గా వస్తుంది ఇలా. అంటే ఈ పార్ట్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఈ పార్ట్ ఏరియా ఇది ఈక్వల్ అవుతుంది. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇది హాఫా, ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇది హాఫా. అంటే ఇప్పుడు మొత్తం ఈ ఏరియా అనేది 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆఫ్ అవుతుందంటే ఇప్పుడు ఈ ఏరియా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్ అన్నట్ట. అంటే ఈ పైన పార్ట్ ఈ పార్ట్ ఏరియా
ఈ పార్ట్ ఏరియాకి ఈక్వల్ కదా మీకు, అంటే ఈ ఏరియా అనేది మీకు ఒక ఈక్వేటల్ ఏరియాకి సమానం అండి. అదే కాన్సెప్ట్ ఉంది చూడండి ఇక్కడ. ఈ మొత్తంలో మీరు ఒక లైన్ డ్రా చేసినారా, ఇప్పుడు ఈ పైన ఏరియా కింద ఏరియాకి సమానం. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మీరు కనిపిస్తున్న పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మీకు ఒక ఈక్వేటల్ ట్రయాంగిల్ ఏరియా అండి. అండ్ ఇది కూడా మీకు ఈక్వేటల్ ట్రయాంగిల్ ఏరియాకి సమానం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 1 2 3 4 ఇది మీకు 4 ఈక్వేటల్ ట్రయాంగిల్స్కి సమానం ఏరియాకి. 4 × √3/4 a². ఏ ఎంత ఉందండి, సైడ్ 8 ఉంది కదా, 8² అంటే ఎంత, 64. 4 4 క్యాన్సల్, 64 √3 మీకు రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 48. Amit can do 3/5 of a work in 15 days and Bhim can do 1/4 of the same work in 5 days. They work together for 4 days. Chandan alone completes the remaining work in 6.4 days. Amit and Chandan together complete 70% of the same work in. Amit 3/5 వంతు పనిని 15 రోజుల్లో, భీమ్ 1/4 వంతు పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిపి 4 రోజులు పనిచేశాక మిగిలిన పనిని చందన్ ఒకడే 64 రోజుల్లో పూర్తి చేస్తాడు. అప్పుడు అమిత్, చందన్ ఇద్దరు కలిపి 70% పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? రైట్, ఈజీ క్వశ్చన్ అండి మీకు. 3/5 ఆఫ్ ద వర్క్ కనుక 15 days అనుకున్నారనుకోండి, ఇది 3 5 టైమ్సా? సో 5 × 5 ఎంత, 25. అంటే అమిత్ టోటల్ వర్క్ని 25 daysలో చేస్తాడు. ఇది టైం. మీకు 1/4 ఆఫ్ ద వర్క్ 5 days అంటే టోటల్ వర్క్ 20 days అవుతుంది కదా. 1/4 5 days అయితే టోటల్ వర్క్ అయితే ఇంటూ 4 times అవ్వాలి కదా. ఇది ఎవరు, అమిత్, భీమ్ 20 days. రైట్, టోటల్ వర్క్ ఏమనుకోవచ్చు అండి మీకు, 100 యూనిట్లు అనుకోవచ్చా? ఇప్పుడు ఎఫిషియన్సీస్ ఎలా, 100 యూనిట్లు 25 days అంటే ఒక్కరోజు 4 units, 100 units 20 days అంటే ఒక్కరోజు 5 units చేయాలి. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. మీకు మొత్తం వర్క్ 100 అయితే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. 5 + 4 ఎంత, 9. 9 4 36 అయిపోయింది. మిగిలింది ఎంత, 64. రిమైనింగ్ వర్క్ చందన్ ఎలోన్ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 64 days. ఈ మిగిలిన వర్క్ని చందన్ 6.4 daysలో కంప్లీట్ చేస్తుండంట. అంటే రోజుకి ఎంత కంప్లీట్ చేయాలండి, 10 కంప్లీట్ చేయాలన్నట్టే కదా. అంటే చందన్ ఎఫిషియన్సీ ఎంత, 10. చందన్ ఎఫిషియన్సీ ఎంత అర్థం మీకు, 10 అని అర్థమైంది. అమిత్ అండ్ చందన్ టుగెదర్ కెన్ డూ 70% ఆఫ్ ద సేమ్ వర్క్. టోటల్ వర్క్లో 70% ఎంత, 70. 100 అంటే దాంట్లో 70% 70. అమిత్ అండ్ చందన్, అమిత్ 4 చేస్తాడు, చందన్ 10 చేస్తాడు. ఇద్దరు కలిపి ఒక రోజులో 14 చేస్తారు. 70 యూనిట్లు రోజుకు 14 అంటే 14 5 70. సో 5 daysలో కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్పియర్ ఈస్ 4158 cm². ద వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్. రైట్, ఈ క్వశ్చన్ని మీరు 2 రకాలు సాల్వ్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే మీకు వచ్చే ఆన్సర్ 11 మల్టిపుల్ అవ్వాలి. 11 మల్టిపుల్ ఏ ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ ఒకటే ఆన్సర్ 11 మల్టిపుల్ ఉందనుకో అది మీ ఆన్సర్ అవుతుంది. 2 ఉంటే మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. రైట్, ఇచ్చింది ఏముంది, అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యం 4158. హెమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది, 3 × π అంటే 22/7 r². ఇంతే కదా. 11 2 times, 11 3 times 33. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, 8. 11 7 times 77. 11 8 times. 3 × 2 6 కదా, 6 times 6 3 times. r² = 9 × 7. ఇక్కడ ఇది ఈ 7 అయితే ఇంటూ 7. ఆర్ వాల్యూ ఎంత రావాలండి, ఇది 3 అవ్వాలి, 7 అవ్వాలి. 3 × 7 అంటే 21. అంతేనా. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు, వాల్యూమ్కి ఫార్ములా 2/3 22/7 πr² πr³ కదా, అంటే 21 × 21 × 21. సో 3 7 21 క్యాన్సల్. ఇది 441, ఇది 44. మీకు యూనిట్ డిజిట్ ఏం రావాలండి, 4 రావాలి. ఎక్కడ యూనిట్ డిజిట్ 4 ఉందా, లేదు. సో మిగిలిన ఆప్షన్ డి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. The sum of the radii of a sphere A and B is 7 cm. The radius of A being larger than that of B, the difference between their surface areas is 28 π. Find the ratio of the volumes of A and B. 2 గోళాల వ్యాసార్థాల మొత్తం 7 సెంటీమీటర్లు. ఏ వ్యాసార్థం B కన్నా ఎక్కువ? ఆ 2 గోళాల సంపూర్ణతల వైశాల్యంల మధ్య తేడా 28 π అయితే ఆ 2 గోళాల ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? ఇప్పుడు మీకు ఏకి రేడియస్ r1, బీకి రేడియస్ కనుక r2 అన్నారనుకోండి, r1 + r2 వాల్యూ ఎంత ఇచ్చినారు, మీకు 7 అన్నారా. అండ్
డిఫరెన్స్ బిట్వీన్ దిర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ R1 వాల్యూ పెద్దదన్నారు చూడండి. రేడియస్ ఆఫ్ ఏ బీయింగ్ లార్జర్ అంటే R1 వాల్యూ పెద్దది కదా, అంటే 4π R1 స్క్వేర్ మైనస్ 4π R2 స్క్వేర్ అంటే 4π కామన్ తీస్తే ఇలాగే రాసుకోవచ్చానండి డైరెక్ట్గా. ఈ వాల్యూ మీకు 28π అన్నారు అంతేనా. సో పై క్యాన్సల్, ఇక్కడ 4 7 టైమ్స్ క్యాన్సల్ అంతేనా. దీన్ని మీరు R1 మైనస్ R2 ఇంటూ R1 ప్లస్ R2 ఈక్వల్ టు 7 అని రాసుకోవచ్చు కదా. సో R1 ప్లస్ R2 7 అయితే 7 7 క్యాన్సిల్ అవుతుంది. R1 మైనస్ R2 ఎంత 1, R1 ప్లస్ R2 ఎంత 7. సో మీకు R1 వాల్యూ ఎంత వస్తుందండి, R1 వాల్యూ సమ్ బై 2 8/2 అంటే 4, R2 వాల్యూ ఎంత డిఫరెన్స్, R2 అంటే డిఫరెన్స్ కదా, దీని మైనస్ ఇది అంటే 6/2 3. మీకు ఏమడిగినారండి, మీకు R1కి R2కి రేషియో 4:3 ఉంటే అంటే మీకు రేడియస్ రేషియో కనుక ఇలా ఉంటే వాల్యూమ్స్ రేషియో వీటికి క్యూబ్లో ఉంటుందండి. మీకు వాల్యూమ్స్ రేషియో ఎలా ఉండాలి, 4 క్యూబ్ అంటే 64, 3 క్యూబ్ అంటే 27 ఇలా ఉండాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 51. The sum of the digits of a 2-digit number is 1/7th of the number. The unit digit is 4 less than the 10th place digit. If the number obtained on reversing its digit is divided by 7, the remainder will be. ఒక 2 అంకెల సంఖ్యలో ఆ 2 అంకెల మొత్తం ఆ సంఖ్యలో 1/7వ వంతుకు సమానం. 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కన్నా 4 తక్కువ. ఒకవేళ సంఖ్యలోని 2 అంకెలను తారుమారు చేస్తే వచ్చే కొత్త సంఖ్యలో 7తో భాగిస్తే వచ్చే శేషం ఎంత. రైట్, ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలిస్తే నేను కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత మీరు ఒకవేళ లేకపోతే ఎలా గెస్ చేయాలో కూడా చెప్తా చూడండి. మీకు ఒక 2-digit నెంబర్ XY ఉందనుకోండి, ఈ XY అనే 2-digit నెంబర్ని నేను 10x ప్లస్ వైగా రాసుకోవచ్చు అండి. 10x ప్లస్ వై అంటే ఫర్ ఎగ్జాంపుల్ 23 అనే ఒక నెంబర్ ఉంటే దీన్ని మీరు 2 × 10గా రాసుకుంటారు, ప్లస్ 3 × 1గా రాసుకుంటారు కదా. ఇలా ఇది యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 1, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 10, 23 అయిందా. సో XYని నేను ఇలా 10x ప్లస్ వై రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నంబర్ ఈజ్ అంటే XYలో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఈజ్ 1/7th ఆఫ్ ద నంబర్ అంటే ఈ నెంబర్లో 1/7th అంట. ఈ నెంబర్ నేను 10x ప్లస్ వైగా రాసుకోవచ్చా, 10x ప్లస్ వై XY అనే నెంబర్ని ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది మీకు 7x ప్లస్ 7y ఈక్వల్ టు 10x ప్లస్ వై అవుతుంది. 10x మైనస్ 7x అంటే ఇక్కడ 3x అవుతుంది. 7y మైనస్ y అంటే 6y అవుతుంది. సో మీకు x/y ఏమవుతుందండి, 3 2 టైమ్స్ క్యాన్సల్ కాబట్టి 2:1 అవుతుందా, 2:1 అవుతుంది. అండ్ అంటే ఇప్పుడు x 2 పార్ట్స్ అయితే y 1 పార్ట్ అవ్వాలి. అంటే 21 ఇక్కడ ఏమన్నారంటే ద యూనిట్ డిజిట్ ఈస్ 4 less than the 10th ప్లేస్ అన్నారు. అంటే ఇప్పుడు మీకు XY అనే నెంబరు 84 అవ్వాలని అర్థమవుతుందండి. ఈ రెండింటి మధ్య గ్యాప్ మీకు 4 ఉండాలని చెప్తున్నారు. అంటే ఈ వాల్యూ 4, ఈ వాల్యూ 8 అయితే సరిపోతుంది కదా, 4 ఉంది కదా, 4 ఉంది. ఇప్పుడు దీంట్లో మీకు 1/4 ఎంత, సరే 1/7th ఎంత, 84లో 1/7th చేస్తే 7 12 కదా, 12 7 అంటే 12 వచ్చిందా. 12 అనేది 8 + 4కి ఈక్వలా, చూడండి క్వశ్చన్లో సెట్ అయింది కదా. ఇప్పుడు ఏమన్నారంటే ఇఫ్ ద నంబర్ ఆబ్టైన్డ్ ఆన్ రివర్సింగ్ ఇట్స్ డిజిట్ ఈస్ డివైడెడ్ బై 7 ద రిమైండర్ విల్ బి. ఇప్పుడు ఈ నెంబర్ని కనుక రివర్స్ చేస్తే ఎంత వచ్చింది 48, దీన్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, ఇక్కడ 42, 6 ఎక్స్ట్రా ఉంది, రిమైండర్ ఎంత అండి 6. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇది మీకు కాన్సెప్ట్ తెలిస్తే అండి. లేకపోతే గెస్ ఎలా చేయొచ్చు అంటే యూనిట్ డిజిట్ ఈస్ 4 less than the 10th digit అన్నారు కదా. అంటే మీకు ఎలా ఉండాలి, యూనిట్ డిజిట్ కనుక 5 అనుకున్నారు అనుకోండి, 10th digit ఎంత అవ్వాలి మీకు 9 అవ్వాలి అంతేనా. యూనిట్ డిజిట్ కనుక 5 అనుకుంటే 10th digit 4 ఎక్కువ ఉండాలి. యూనిట్ డిజిట్ కనుక 4 అనుకున్నారు అనుకోండి 10th digit ఎంత ఉండాలి 8 ఉండాలి. యూనిట్ డిజిట్ కనుక మీరు 3 అనుకున్నారు అనుకోండి 10th digit ఎంత ఉండాలి 4 ఎక్కువ అంటే 7 ఉండాలి. యూనిట్ డిజిట్ కనుక మీరు 2 అనుకున్నారు అనుకోండి ఇది 6 ఉండాలి, ఇది 1 అనుకుంటే ఇది 7 ఉండాలి. ఇవే కదా మీకు పాసిబుల్ నెంబర్స్. 1 అనుకుంటే ఇది మీకు 5 ఉండాలి, 5. ఇది 6 అనుకున్నారు అనుకోండి 6 తర్వాత మీకు 10 ఛాన్స్ లేదు. అంటే మీకు నంబర్లు అన్నీ ఇవేనా 2-digit నెంబర్స్, 4 డిఫరెన్స్ ఉండేటట్టు. రైట్, ఇప్పుడు మీరు దేంట్లో ఏ నెంబర్కి కనుక 1/7th చేస్తే మీకు సమ్ ఆఫ్ ది ఈక్వల్ అవుతుందో చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయా, దీనికి 1/7 డివైడ్ అవ్వట్లేదు, 1/7 డివైడ్ అవ్వట్లేదు, 1/7 డివైడ్ అవ్వట్లేదు. ఈ 1/7 చేసినారనుకోండి 84కి 1/7 చేస్తే ఇంటూ 12 అవుతుందా.
ఈ 12 అనేది 8 + 4కి డివైడ్ అవుతుంది కాబట్టి మీ నెంబర్ ఇదని అర్థం అవ్వాలి మీకు. ఒకటి ఇలా అయినా చేయొచ్చు, లేదా మీరు ఇలా అయినా చేయొచ్చు. ఇది యాక్చువల్గా మ్యాథ్స్ అండి, ఎలా చేస్తాము. ఒకవేళ ఇది తెలియకపోతే మీరు చేయాల్సింది, గెస్ చేయాల్సింది ఈ విధంగా. రైట్, ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. ది యావరేజ్ ఆఫ్ 3 2-digit numbers is 37 and the average of the numbers obtained by reversing the digits is 3 more than the average of the numbers. What is the sum of all the digits of numbers? మీకు ఫస్ట్ 3 numbers నేను ఏబీసీ అనుకుంటున్నాను అనుకోండి. సరే, ఫస్ట్ నెంబర్ ఏమో ఏబీ అనుకుంటున్నాను, సెకండ్ నెంబర్ సిడి అనుకుంటున్నాను, థర్డ్ నెంబర్ ఈఎఫ్ అనుకుంటున్నానండి. ఇంతకుముందు అన్నట్టే మనం ఈ ఏబీ అనే నెంబర్ని 10a + bగా రాయొచ్చండి. సిడి అనే నెంబర్ని మీరు 10c + dగా రాయొచ్చా? దీన్ని 10e + fగా రాయొచ్చా? రాయొచ్చు. ఈ 3 నంబర్ల యొక్క యావరేజ్, అంటే యావరేజ్ అంటే ప్లస్ ప్లస్, మీకు 3 numbers కాబట్టి బై 3 బై 3. ఇది ఎంత అన్నారు మీకు? 37 అన్నారు, అంతేనా? 37 అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు? ది యావరేజ్ ఆఫ్ ద నంబర్స్ ఆప్టెండ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఈజ్ 3 more than ద యావరేజ్ ఆఫ్ ద నంబర్స్. అంటే దీనికి రివర్సింగ్ చేస్తే ఎంత? బిఏ డిసి ఎఫ్ఈ, ఇదేనా? ఈ 3 నంబర్ల యొక్క యావరేజ్ దీనికన్నా 3 ఎక్కువ, అంటే యావరేజ్ ఎంత అన్నారు? 40. ఈ నెంబర్ నేను ఎలా రాయొచ్చు అండి? యావరేజ్ అంటే దీన్ని 10b + aగా రాయొచ్చు, ఇది 10d + cగా రాయొచ్చు, ఇది 10f + eగా రాయొచ్చా? యావరేజ్ అంటే వీటన్నిటి సమ్ కదా, సమ్ బై 3. యావరేజ్ అంటే వీటన్నిటి సమ్ బై 3 ఈక్వల్ టు ఇంతే కదా. రైట్, మీకు ఏం కనుక్కోమన్నారండి? నేను ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాను అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే మీకు ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ నంబర్స్. అంటే ఈ 3 numbers ఉన్నాయా, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ కనుక్కోమన్నారంటే మీకు a + b + c + d + e + f, ఈ వాల్యూ ఎంత అని అడిగినారండి. ఇప్పుడు ఈక్వేషన్ 1ని కనుక ఈక్వేషన్ 2ని కనుక మీరు యాడ్ చేస్తే ఏమవుతుందంటే 10a + a 11a అవుతుంది, ప్లస్ 11b అవుతుంది, మీకు 11c అవుతుంది, 11d అవుతుంది, 11e అవుతుంది, ప్లస్ 11f అవుతుంది. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది మీకు 3 × 37 అవుతుంది. ఇటు సైడ్ వస్తే 37 × 3 అవుతుంది, ఇది మీకు 40 × 3 అవుతుంది. ఇది మీకు 1 + 2 చేస్తే వస్తుందండి, 1 + 2. 11 కనుక కామన్ తీస్తే మీకు a + c + d + e + f ఈక్వల్ టు, ఇక్కడ మీకు 3 కామన్ తీస్తే 37 + 40 అంటే 77. ఇది 11 7 times, సో ఎంత వచ్చింది? 7 × 3 21. ఆప్షన్ బి, a + b + c + d + e వాల్యూ ఎంత, e + f వాల్యూ ఎంత వచ్చిందండి? 21 వచ్చింది, ఆప్షన్ బి. రైట్. క్వశ్చన్ నెంబర్ 53. ఒకవేళ కనుక మీకు 28 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉందనుకోండి, 12ని మీరు 3 × 4 లాగా రాసుకుంటే మీ ఆన్సర్ 4 అయ్యేదండి, ఎందుకంటే ప్లస్ సింబల్ ఉంది కాబట్టి. ఇది షార్ట్ కట్ మీకు తెలుసు. అలా లేదు కాబట్టి నేను x = ఇది అనుకున్నాను అనుకోండి, 28 + 28 + 28 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉందా? x = నేను √28 ప్లస్ ఇక్కడ నుండి తీసుకోవచ్చు కదా, x అనే వాల్యూ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే 28 + x. ఇప్పుడు x² - x = ఎంత? 28. నేను దీన్ని మళ్ళీ ఇలా రాసుకోవచ్చు, x² - 2 × 1/2 + x + 1/4 28 + 1/4 లాగా రాసుకోవచ్చు లేదా చెప్పండి. మీకు -2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడున్న 1/4 ఇక్కడున్న 1/4 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇదే వస్తుందా? సేమ్. ఇప్పుడు దీన్ని మీరు x - 1/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? ఇప్పుడు ఎంత అవుతుంది? 28 × 4, 20 × 4 అంటే 80, 8 × 4 30 అంటే 112 అవుతుంది, అదొకటి 13, 113/4. ఇప్పుడు మీకు x - 1/2 ఈక్వల్ టు √113/4 ఉంది కాబట్టి 2 అవుతుందా? ఇప్పుడు x వాల్యూ ఏమవుతుందండి? √113/2 ప్లస్ హాఫ్ అవుతుంది, ఇంతేనా? రైట్, ఇక్కడ చెప్పండి. √113 అంటే మీకు 100 ఉంటే 10 అయ్యేది, ఒకవేళ 121 ఉంటే 11 అయ్యేది, మధ్యలో ఉంది కాబట్టి నేను 10.5 వరకు తీసుకోవచ్చా? 10.5 ఇది మీకు ఎంత? /2 + 1/2. 10.5/2 అంటే మీకు 5.25. 5.25కి ఒక 0.5 అంటే దగ్గర అప్రాక్సిమేట్లీ మీకు 5.75 ఇలా వస్తుందండి మీ ఆన్సర్. సో దానికి దగ్గరలో ఎక్కడ ఉంది మీకు ఆప్షన్? సి ఉంది కాబట్టి మీకు సి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 54. రైట్, x + 1/x + 5 = 0. అయితే మీరు కనుక్కోవాల్సింది x - 1/x + 5 వాల్యూ ఎంత, ఇదైనా కనుక్కోవాల్సింది. ఇప్పుడు నేను చూడండి, దీనికి xకి ఒక 5 యాడ్ చేస్తున్నాను, దీనికి ఒక 5 యాడ్ చేస్తున్నాను, x + 5 = 0నా?
ఇప్పుడు నేను x+5 అనే వాల్యూని a అనుకుంటున్నాను. a + 1/a ఈక్వల్, సారీ ఇక్కడ మీకు a + 1/a ఈక్వల్ 5 అండి. ఇది కూడా a అవుతుంది కదా, అప్పుడు a/1/a ఈక్వల్ 5. మీకు a + 1/a ఈక్వల్ 5 అయితే a - 1/a ఈక్వల్ అండర్ రూట్ ఇది 5 స్క్వేర్ అంటే ఎంత 25 - 4 అంటే మీకు x + 1/x కనుక k అయితే x - 1/x ఈక్వల్ టు అండర్ రూట్ k² - 4. ఇది మీకు ఫార్ములా కదా, ఇది షార్ట్కట్ ఫార్ములా అండి. సో a + 1/a ఈక్వల్ 5 అయితే a - 1/a ఈక్వల్ ఎంత అవుతుంది? ఇప్పుడు మీరు ఏ వాల్యూ ఏమనుకున్నారండి? ఏ వాల్యూ మీరు ఏమనుకున్నారు చెప్పండి? x+5 కదా. సో మీకు x+5 - 1/x+5 ఈక్వల్ టు √21. మీకు కావాల్సింది x, ఈ 5 అవసరం లేదు, అంటే x - 1/x+5. ఈ 5ని కనుక మీరు ఇటు పంపిస్తే √21 - 5 అవుతుందండి. ఎక్కడ ఉంది మీకు ఆప్షన్? ఏలో ఉంది. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. 2 trains of equal length cross a pole in 30 seconds and 35 seconds. Then in how much time they will cross each other if they are moving in same direction? సమాన పొడవున్న 2 రైళ్లు ఒక స్తంభాన్ని 30 సెకండ్లు 35 సెకండ్లలో దాటుతాయి. అయితే అవి రెండు ఒకే దశలో కదిలినప్పుడు ఎంత సమయంలో ఒక రైలు ఇంకో రైలును దాటుతుంది? ఇప్పుడు మీకు 2 ట్రైన్స్ ఉన్నాయండి, T1 T2. ఈ T1 T2కి లెన్స్ సేమ్ అన్నారండి, అంటే లెంత్ వాల్యూ మీకు సేమ్ ఉంది. ఇప్పుడు నేను లెంత్ వాల్యూని ఎలా తీసుకోవాలంటే వీటి ఎల్సిఎం లాగా తీసుకోవాలండి. 30కి 35కి ఎల్సిఎం లాగా తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు. అంటే ఎల్ వాల్యూ ఎంత అవ్వాలి? 30 × 35. అంటే ఎల్సిఎం లాగా తీసుకోకపోయినా కూడా ఈ రెండింటిని ప్రొడక్ట్ తీసుకున్నా కూడా సరిపోతుందండి. సింపుల్గా తీసుకోవాలంటే రెండింటిని ప్రొడక్ట్ తీసుకోండి. లెంత్ వాల్యూ లెంత్ ఇంత అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ ఒక పోల్ని 30 సెకండ్లలో క్రాస్ చేస్తుంది. అప్పుడు మీకు స్పీడ్ ఏమవ్వాలండి? ఒక ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేస్తుందంటే స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత అవుతుంది? 30 × 25. అంటే దాని లెంత్ ఇంత బై టైం ఎంత? 30 సెకండ్లో క్రాస్ చేస్తుంది. అంటే ఫస్ట్ దాని స్పీడ్ S1 స్పీడ్ ఎంత? ఇది మీకు 35 కాబట్టి 35 m/s అనొచ్చా? మరి S2ది ఎంత అవ్వాలి? ఇది S1 అనుకుంటే S2 కూడా లెంత్ సేమ్ కదా, 30 × 35 బై S2 ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది? 35 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో 35 అంటే S2 ఈక్వల్ ఎంత అవ్వాలి? 30 m/s అవ్వాలి. అంటే మీకు రెండు ట్రైన్ల యొక్క లెంత్ ఒక్కొక్క దాని లెంత్ ఇంత ఉందండి. ఒక్కొక్క దాని లెంత్ ఇంత ఉంది, ఒకదాని స్పీడ్ ఇంత, ఇంకో దాని స్పీడ్ ఇంత. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినారు? దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. రెండు కనుక ఒకటే డైరెక్షన్లో వెళ్తుంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది? అంటే ఒక ట్రైన్ అంటే స్పీడ్ ఉన్న ట్రైన్ స్లో ఉన్న ట్రైన్లు ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది? ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ చేయాలంటే రెండింటి యొక్క లెంత్ని క్రాస్ చేయాలి కదా. ఒకదాని లెంత్ ఇంత అయితే రెండింటి లెంత్ ఎంత అవ్వాలి? 2 × 30 × 35 అవ్వాలి కదా. 35 టైం కావాలంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుందా? 35 - 5 ఎంత? 5. ఇది ఎన్ని టైమ్స్ అండి? 7 టైమ్స్. ఇది మీకు సెకండ్స్లలో ఉంది, ఇది మీకు మినిట్స్లలో కావాలంటే బై 60 చేస్తే సరిపోతుందా? 30 × 2 60. సో లాస్ట్కి ఎంత వచ్చింది? 7 minutes వచ్చింది. సో 7 minutes అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఇదండి మీకు మార్క్ 32కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. టోటల్ 55 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.